హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో నేను నా ఫస్ట్ వీడియో బ్యాడ్ వీడియోగా పెడుతున్నాను నేను లైఫ్లో అనుకోలేదు. సో యాక్చువల్గా ఏం జరిగింది అంటే మేము అక్టోబర్ నెలలోని మా సెకండ్ ఇయర్ మ్యారేజ్ యానివర్సరీ అయితే మేము గోవాకి వెళ్ళాము. సో గోవాలోని మేము విజిట్ చేస్తుండగా మాకు లైమ్ లైఫ్ స్టైల్ హాలిడే ప్యాకేజ్ కోసం తెలిసింది. ఓకే, అంటే అక్కడ ప్రతి దగ్గర మీకు దీని డిస్ప్లే ఇస్తూనే ఉంటారు. సో ఈ లైమ్ రిసార్ట్ లైఫ్ ప్యాకేజ్ ఏంటంటే మేము గూగుల్లో ఫస్ట్ సెర్చ్ చేసాం, ఇట్స్ అ ఫ్రాడ్ ఆర్ నాట్. గూగుల్లోని రేటింగ్ అందరూ జెన్యున్ రేటింగ్ ఇస్తే ఓకే మేము ప్రొసీడ్ అయ్యాం. సో ఇది మేము ఎప్పుడు తీసుకున్నామంటే అక్టోబర్ 22, 2023 తీసుకున్నాం. సో ఇంతవరకు మాకు యూటిలైజేషన్ అవ్వలేదు. యూటిలైజేషన్ కాకముందు ఏం జరిగిందంటే మేము సింపుల్గా ఇది ఏంటి గోవా మొత్తం అంతా తిరిగేసిన తర్వాత బెంగళూరులోని రిసార్ట్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. సో బెంగళూరులో రిసార్ట్ ప్లాన్ చేసుకుంటే సో కస్టమర్ కేర్స్కి నంబర్ పెట్టాలి కదా, బుకింగ్లో పెట్టాలని వెబ్సైట్లో పెడితే నో రెస్పాండ్. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన బుకింగ్ చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బుకింగ్ ఐడి. సో ఇక్కడ ఏదైతే బుకింగ్ ఐడి ఉందో ఆ బుకింగ్ ఐడి వర్క్ అవ్వట్లే. ఇట్స్ నియర్లీ ఫ్రాడ్ బుకింగ్ ఐడి. సో వెబ్సైట్కి వెళ్తే వెబ్సైట్లో కూడా ఏమీ లేదు, బుకింగ్ ఐడి కూడా ఫ్రాడ్. సో భయపడి మేము ఆల్రెడీ అగ్రిమెంట్ ముందు అడిగాము, ఒకవేళ మాకు ప్లాన్ నచ్చకపోతే రిటర్న్ చేసుకోవచ్చా అంటే వితిన్ 11 డేస్లో చేసుకోవచ్చు అన్నారు. వితిన్ 11 డేస్లోనే మేము చాలా మెసేజ్ గూగుల్లో కస్టమర్ కేర్ నంబర్స్ కూడా తీసాము. ఆ కస్టమర్ కేర్ నంబర్స్ తీస్తున్నా నాకు చాలా వరకు కాల్ చేసాం, చాలా ఫీడప్ అయిపోయాం. సో ఇంతలోనే కొద్దిగా ఫ్యామిలీ ఇష్యూస్ రావడం వల్ల మేము కొద్దిగా స్టాప్ అయిపోయాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్రాడ్ వల్ల నా ఫ్రెండ్స్ కూడా చాలామంది మోసపోయారు. సో ఈ వీడియో నేను ఎందుకే పెట్టద్దామని అనుకున్నాను. నేనైతే అసలు ఒక 5 నిమిషాలు కూడా ఆలోచించుకుంటా డైరెక్ట్గా నేను ఎలాగైతే ఉన్నానో అలాగే మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. దిస్ ఇస్ ఎంటైర్లీ ఫ్రాడ్. సో గోవాకి వెళ్ళిన వాళ్ళు అంటే మంది తప్పు ఎక్కడంటే మనం ఒక మిడిల్ క్లాస్. ఓకే, ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే మనం ఇంత కష్టపడుతున్నాం, ఎక్కడికి తిరగలేకపోతున్నాం, అట్లీస్ట్ ఎంతో కొద్ది తక్కువ డబ్బులతోనైనా వెళ్ళొచ్చులే అని చెప్పి వీళ్ళు ఏంటంటే ఇలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని బాగా టార్గెట్ చేసుకుంటారు. సో మనము టెంప్ట్ అయిన తర్వాత మనం బుక్ చేసుకుంటాము 67,000. నేను చెప్తున్నానండి, మేము రియల్లీ 67,000 కట్టామండి. 67,000 కడితే 67,000 ఏమీ కాకుండా 67,000 5 years కట్టుకున్నామండి. మాకు ప్రతి నెల 700-7,000 దాకా కట్టాలి. సో ఇంత తక్కువ అమౌంట్ అయితే మేము తిరగచ్చు. పెద్ద అంటే లగ్జరీ లైఫ్ ఇప్పుడు కూడా ఏంటంటే ఇవాళ రేపు ఏంటంటే సంపాదించుకున్న డబ్బులతోనే కొద్దిగా మంచిగా లైఫ్ బ్రతకాలి అనుకుందా అన్న తప్పే ఇలాంటి వాళ్ళు దొరుకుతున్నారు మళ్ళీ. సో చాలా యూట్యూబ్లోని చాలామంది కష్టపడుతున్నారు. మీరందరూ అంత సింపుల్ కాదు. యూట్యూబ్లోని ఒక్కొక్కరు వాళ్ళ ఐడెంటిటీ అంతా చూపించుకోవడం ఎంత కష్టమండి. అలాంటి వాళ్ళు ఇలాగ టార్గెట్లు చేయడం ఇది చాలా బాధాకరం వేసింది నాకు. నేనైతే లైఫ్ స్టైల్ వాళ్ళకి కూడా ఏం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే దిస్ మై మిస్టేక్. తక్కువ మనీతోనే కొద్దిగా మంచి లైఫ్ ఉంటుందని ఆశపడ్డాను. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ మై మిడిల్ క్లాస్ లైఫ్లో. సో నేనైతే మీ అందరికీ అలాగే చెప్తున్నాను, ఎంత ఉంటే దాంతోనే ఎంజాయ్ చేయండి, ఎక్కువ ఆశపడితే ఇలాగే జరుగుతుంది. సో ఈ బ్లేమ్ మాత్రం లైమ్ లైఫ్ స్టైల్ హాలిడేకి మాత్రం నేను చాలా కేసు వేద్దామన్నా అవ్వదు. ఎందుకంటే మీరు ప్రాపర్ డాక్యుమెంట్ చెక్ చేయకుండా
ఎవరండి ప్రాపర్ డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు? మనకి అందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా తెలుసా? ఆ డాక్యుమెంట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చదువుకునే ఉన్నాం మేము. అందులో ఏంటంటే వితిన్ 11 డేస్లో మనీ రిటర్న్ చేసేస్తారు మెసేజ్ పెడితే. మెసేజ్కే రిప్లై లేనప్పుడు ఇంకేమి మేము చదివినా ఏం లాభం? ఇంకొకటి, ఎవరైతే మాకు ఈ దండ కట్టారో వాడు మాత్రం ఫోన్లు ఆఫ్ చేసి మా ఫోన్లో ఎందులో పెట్టారో తెలియదు. ఫుల్గా చాలా వరకు ట్రై చేసాం. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ట్రై చేశారు. ఎవరు ఫోన్లో వెతట్లేదు. ప్లీజ్ నేను అందరికీ దయచేసి ఒకటే దండం పెడదాం అనుకుంటున్నాను. ఇలాంటివి ఫ్రాడ్ వస్తుంటాయి, మోసపోకండి. నా లైఫ్లో ఇది ఫస్ట్ టైం జరిగింది కాబట్టి, దట్ టు మై హస్బెండ్ అమౌంట్ కాబట్టి నేను తీసుకోలేక వీడియో పెడుతున్నాను. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇదే అయిపోయారు. ఇంకొకటి, లైఫ్ స్టైల్ వాళ్ళకి ఒకటి చెప్తున్నాను. దీనివల్ల చాలామంది, మీ వల్ల చాలామంది బాధపడుతున్నారు. మీరు ఒక్క మెసేజ్, ఒక్క రిప్లై కూడా పెట్టలేనందుకు నేను యూట్యూబ్లో వీడియో పెడుతున్నాను.